పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో పెద్ద పులి కలకలం రేపింది. అచ్చమకుంట గ్రామ పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారి అచ్చమ్మ కుంట గ్రామ పొలాలన్నీ పరిసరాలను సందర్శించారు. పొలాల్లో పులి అడుగుజాడలను బట్టి పెద్ద పులి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు గుర్తించామన్నారు. పెద్ద పులి సంచారంతో ఈ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పులి సంచారాన్ని తెలుసుకునేందుకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమీప ప్రాంత ప్రజలు, గ్రామాల ప్రజలు బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు. రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. పొలానికి వెళ్లే రైతులు, కూలీలు గుంపులుగా కలిసి వెళ్లాలని సూచించారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. అచ్చమ్మకుంట గ్రామ పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారి అచ్చమ్మకుంట గ్రామ పొలాలన్నీ పరిసరాలను సందర్శించారు. పొలాల్లో పులి అడుగుజాడలను బట్టి పెద్ద పులి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు గుర్తించామన్నారు. పెద్ద పులి సంచారంతో ఈ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పులి సంచారాన్ని తెలుసుకునేందుకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమీప ప్రాంత ప్రజలు, గ్రామాల ప్రజలు బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలానికి వెళ్లే రైతులు, కూలీలు గుంపులుగా కలిసి వెళ్లాలని సూచించారు. రైట్, ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇక పల్నాడు జిల్లాలో పులి సంచారానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే మాచర్ల మండలం అచ్చమ్మగుంట గ్రామంలో ఏదైతే పులి అడుగు జాడలు కూడా ఒక సంచలనంగా మాని అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతులు అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులకి ఒక సమాచారం ఇచ్చారు. ఈ మేరకు అక్కడ ఉన్నటువంటి అచ్చమ్మకుంట గ్రామానికి సంబంధించినటువంటి అటవీ, అది ఎక్కువగా అటవీ ప్రాంతం అయినప్పటికీ అటు అటవీ శాఖ అధికారులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. అయితే అటవీ శాఖ అధికారులకు అక్కడ ఉన్నటువంటి రైతులు సమాచారం అందించిన వెంటనే కూడా అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏదైతే పొలాలు ఎక్కువగా తడి ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పులి సంచరించినటువంటి అడుగుల్ని అక్కడ ఉన్నత స్థాయి అధికారులు పరిశీలించారు. అధికారులకు సంబంధించి కూడా ఆ అడుగు జాడల్ని పూర్తిగా కొలతలు వేశారు. ఏదైతే అటవీ శాఖ అధికారులకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏదైతే మరి పులి వెళ్ళిన సమయంలో ఎలాంటి పులి వెళ్ళింది, చిరత పులి వెళ్ళినప్పుడు ఏ సైజు ఉంటది, సెంటీమీటర్స్ తో సహా కూడా రైతులకి, అక్కడ ఉన్నటువంటి రైతులకి ఒక అవగాహన కల్పించారు. ఏదైతే పెద్ద పులి సంచరించిందని కూడా ఒక గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కరెంట్ పోల్స్ కి సీసీ కెమెరాలు అమర్చారు. ఏదైతే మరి రైతులకి ఒక విజ్ఞప్తి చేశారు. ఏదైతే పొలాలకు వెళ్లే రైతులు కానీ కూలీకి వెళ్లే ఎవరైనా కూలీకి వెళ్లే సమయంలో కూడా ఎక్కువ మంది వెళ్ళాలి. ఎందుకంటే పెద్ద స్థాయిలో పెద్ద పులి వెళ్ళి ఇక్కడ సంచరిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులకి ఒక అవగాహన కల్పించారు. ఈ మేరకు కూడా ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికే ఇటు అటవీ శాఖ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఒక టీం ని ఏర్పాటు చేశారు. ఏదైతే మరి ఆ పులి సంచరించినటువంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చటే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక రక్కీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పులి సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ నైట్ ప్రాంతంలో ఎక్కువగా రైతులు పొలాలకి నీళ్లు పెట్టుకునడానికి కూడా వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఒకరిద్దరు వెళ్ళాలంటే ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో దానికి పూర్తి స్థాయిలో అధికారులకు ఒక రైతులకి ఒక అవగాహన కల్పించారు. ఎక్కువ మంది వెళ్ళాలి, లేదా అక్కడ సంచరిస్తున్న సమయంలో అధికారులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అక్కడ దాని ఆనవాయిలు కనిపించినప్పుడు అధికారులకి సమాచారం ఇవ్వాలని కూడా ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అదర్శిగా కూడా అక్కడ సంచరిస్తున్నటువంటి పెద్ద పులిని అధికారులు పూర్తిగా దాన్ని పట్టుకునే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి సీసీల ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల సమాచారం ద్వారా పట్టుకునే పనులు అయితే మాత్రం అధికారులు పడ్డారని చెప్పుకోవచ్చు. సావ్య. రైట్, థ్యాంక్ యూ రమేష్.